ప్రభు మనకి ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన ప్రభు దినమును బట్టి ప్రభువుకు హృదయమాన మనము వందనాలు చెల్లిస్తున్నాం. అవర్ గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. మన దేవుడు మంచి దేవుడు. అన్ని సమయములలో, అన్ని సందర్భాలలో, అన్ని వేళలో కూడా మన దేవుడు మంచి దేవుడు అన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రభువును మనము ఆరాధించి గణపరచడానికి, ప్రభువును మనం హెచ్చించి పూజించడానికి, ప్రభు మనకు నేర్పించినటువంటి మనలను తెచ్చినటువంటి దైవికమైన దర్శనంలో దైవజనుల ద్వారా మనము నేర్చుకున్నటువంటి పురుకొల్ప పరచబట్టుకు మరి ప్రతి ప్రభు దినము మనకు ఆరాధన భాగాన్ని మన సంఘాల్లో మనము నేర్చుకున్న మేరకు ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనం తీసుకొని ముందుకు వెళదాం. రండి. కొలస్సీలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనందరం కలిసి 16వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 16 టుగెదర్. ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రేమల తండ్రి, నీ వాక్యాన్ని మరి నిన్ను ఆరాధించడానికి కొరకై, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొరకై, ప్రభు మిమ్మల్ని పూజించడానికి కొరకై మేము ముందుకు సాగుతూ ఉండగా నీ వాక్యం ద్వారా కొన్ని తలంపులు విని మాకు దయచేసి మమ్మల్ని సంతృప్తి పరచమని కోరుతూ, బెర్షెబా ప్రార్థనా మందిరాన్ని నీవు ప్రేమిస్తున్నందుకు ఏమన్నా స్తోత్రములు, నీవు స్థిరపరుస్తున్నందుకు ఏమన్నా స్తోత్రములు. నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి ఈ సంఘమును ప్రభు నీవు ఉన్నతమైనటువంటి నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడు నిమిత్తమై నీవు ఆశ కలిగి ఉన్నందుకై వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడు డాక్టర్ ఇజ్రాయేల్ గారు, ఫీబమ్మ, మరి సంఘస్థులు, విశ్వాసులు ప్రభు మరి వారి యొక్క ప్రయాసం, వారి యొక్క పాటు నీ సేవ పరిచయ కొరకై దీవించి జ్ఞాపకం చేసుకుని రాబోయే దినాల కొరకు సిద్ధం చేయమని దౌర్భాగ్యం నాకు కూడా ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకై, మీ మాటలు, మీ సేవ పరిచర్య నమ్మకంగా నీ బిడ్డలకు అందించిన నిమిత్తమే నన్ను కూడా సిద్ధపరచమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామ పేరిట విశ్వాసంతో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రక్షించబడినటువంటి దేవుని బిడ్డల జీవితంలో ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనము గమనించబద్ధులమై ఉంటున్నాం. ఆరాధన అనేటువంటి దానిలో 4 అంతస్తులు కలిగినటువంటి, 4 భాగాలుగా ఉన్నటువంటి ఈ ఆరాధన మరి అస్సలు సిసలైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన మన సంఘాల్లో దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మనకు నేర్పించబడగా, చాలాసార్లు మనము ఆరాధనలో ఉండబడినటువంటి మరి పలు విధములైనటువంటి భాగాలని మనము ఒకటిగా చేసి మరి దానికి దీనికి ఏమాత్రము వ్యత్యాసం తెలియకుండా ఆరాధనను మనము అలా నేర్చుకుంటూ వచ్చాం, అలా చేస్తూ వస్తాం. ప్రారంభ దినాల్లో శుద్ధమైనటువంటి విత్ ఆల్ క్లారిటీ, చాలా మరి పారదర్శకంగా అప్పటంగా ఆరాధన ఉండేది కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పుడు ఆరాధనలో అన్నీ కలిసిపోయాయి. 4 భాగాలుగా నేను మాట్లాడుతూ ఉండగా, ప్రార్థన అనేటువంటిది ఆరాధనలో మొట్టమొదటి భాగం ప్రార్థన. 2వ భాగం మరి కృతజ్ఞతాస్తుతులు, 2వ భాగం. 3వ భాగము స్తుతి, ప్రైజ్, 3వ భాగం. 4వ భాగం ఆరాధన. అంటే ప్రభువును సంతృప్తి పరిచేటువంటి ఆరాధన మనలో నుండి రావాలి అంటే 3 భాగాలను దాటుకొని రావాలి. 3 భాగాలను దాటుకొని రావాలి. ఇది ఒక పెద్ద వర్తమానం. దీనిని మనం పొడిగించి మనం ముందుకు వెళ్ళాలి. కానీ సూచాయగా 2 మాటలు చెప్పాలంటే,
ఆరాధనలో మొట్టమొదటి భాగం ప్రార్థన. ప్రార్థన అనగా కూడా ఆరాధనే. లిటరల్ మీనింగ్ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం చేయుట. కనుక ఒక విశ్వాసి దేవునితో సహవాసం చేయడం అనేది, దేవునికి ప్రార్థన చేయడం అనేది ఆరాధనలో ఒక భాగం. అది ఒక భాగమే కానీ ఆరాధన కాదు. గనక మరి క్రైస్తవ సమాజంలో ప్రార్థన అనేటువంటిది ఆరాధనలో ఒక భాగమైనప్పటికీ మన అక్కరలు, మన అవసరతలు, మన మరి కోరికలు, లేక మన కొరతలు, ఇవన్నీ కూడా దేవుని దగ్గర అడిగి మనము పొందుకునేటువంటి ప్రార్థన. రెండవది కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళ కొరకే, ఉపకారాల కొరకే ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా ప్రభు నీవు ఇచ్చిన రక్షణకే వందనములు, నీవు ఇచ్చిన కాపుదలకై వందనము, స్తోత్రములు, నీవు ఇచ్చినటువంటి కుటుంబము కొరకై, సంఘము కొరకై, నీవు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటిది ఆరాధనలో రెండవ భాగం. మూడవది ఆరాధనలో ప్రైజ్, అంటే ప్రభువును పొగుడుట, ప్రభువును స్తుతించుట. ప్రభు నీవెంత మంచివాడవు, నీవెంత గొప్పవాడవు, నీవు మహోన్నతుడవు, నీవు ఉన్నతమైన వాడవు, నీవు శ్రేష్టమైన వాడవు, నీవు గొప్పవాడవు, నీవు అతి సుందరుడవు అని ప్రభువును పొగుడుట, ప్రభువును స్తుతించుట. ఇది ఆరాధనలో మూడవ భాగం. మనము చాలాసార్లు మన ఆరాధనలో రెండవ భాగము మూడవ భాగాన్ని కలిపి ఇదే ఆరాధన అనుకుంటూ తృప్తి చెందుతాం. అయితే ప్రభువు తృప్తి చెందడానికి ఈ రెండు భాగాల కంటే నాలుగవ భాగం ఆరాధన అన్నటువంటి ఆ భాగం ఏంటి? అసలు సిసలైనటువంటి ఆరాధన అంటే కీర్తన 73వ అధ్యాయము 25వ వచనములో ఆసాపు రాజు, ఆసాపు భక్తుడు అసలైనటువంటి ఆరాధనకు అర్థం చెబుతున్నాడు. ఆరాధన అంటే అది. మరి చదవండి 73 కీర్తన 25వ వచనం. మళ్ళీ ఒకసారి చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకములోనిది ఏది కూడా. ఇది ఆరాధన. ఐ హ్యావ్ నన్ ఇన్ టు దిస్ వరల్డ్, నీవు తప్ప ఆకాశములో నాకు ఎవరూ లేరు. అది ఆరాధన. క్రింద భాగంలో ఇంకొక మాట, ఆకాశమందు మాత్రమే కాదు, నాకు ఈ భూమి మీద, నేను నా కుటుంబం ఈ భూమి మీద నివసిస్తున్నాం. ఆకాశమందు మాత్రమే కాదు, భూమి మీద కూడా నీవు నాకుంటే నాకు లోకములోనిది చెప్పరా ఏది అక్కరలేదు. అది ఆరాధన. దేవుడు సంతృప్తి చెందేటువంటి, దేవుడు కడుపు నిండా ఒక వ్యక్తి భుజించినప్పుడు రుచికరమైన ఆహారము తిని తృప్తి పొందినట్లు దేవుని బిడ్డలు చేసేటువంటి ఆరాధన ద్వారా మన దేవుడు తృప్తి చెందాలని నీవు నేను ఆశిస్తే మన ఆరాధన ఏమిటి అంటే, ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీ ఉంటే ఈ లోకములో నాకేది. అది ఆరాధన. ఈ ఆరాధన యొక్క వెలుగులో నిన్ను నన్ను ఉంచుకొని, ఈ ఆరాధన యొక్క మర్మములో, ఈ వాక్యం యొక్క అనుభవములో నిన్ను నన్ను ఉంచుకొని మన ఆరాధన ఎటువంటి ఆరాధన అని మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడా కూడా నిలబడలేం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పగలిగే ఆరాధన అనుభవం మనం కలిగి ఉన్నామా? నాకెవరు లేరు ఈ లోకంలో. ఆకాశములు నీవు తప్ప నేను ఒంటరిదాన్ని, ఒంటరివాణ్ణి. ఏదైనా ఉంది అంటే, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది నీ తరువాతనే. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ భూమి మీద నేనున్నాను, ఈ భూమి మీద నీవు నాకుంటే ఈ లోకములో నాకేది అక్కరలేదు. ఈ అనుభవం దేవుని బిడ్డలు దేవునికి సంతృప్తి కలిగించేటువంటి ఆరాధన. ఇప్పుడు ఇటువంటి చాలా లోతైనటువంటి ఆరాధనలో నాలుగవ భాగము
ఇది మనకు అర్థం కావడానికి ప్రార్థన నుండి దాటుకుంటూ కృతజ్ఞతాస్థుతులు దాటుకుంటూ దేవుని స్తుతి చెల్లించిన అక్కడ నుండి ఆరాధనలోనికి ప్రవేశించేటువంటి ఒక విశ్వాసి, ప్రభా నీవు తప్ప నాకు ఎవరో ఈ లోకములో లేదు, నీవుంటే నాకు చాలు, నాకేది అక్కరలేదు, నాకెవరు వద్దు, నీవుంటే నాకు చాలు అనబడినటువంటి లోతైన అనుభవంలోనికి రావాలి అంటే ఒక వ్యక్తిని మనము పొగడాలి, ఒక వ్యక్తిని నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని మనము చెప్పాలి అంటే ఆ వ్యక్తి మన కొరకు ఏదో చేసి ఉండాలి. ఆ చేసినటువంటిది ఈ లోకంలో ఒకవేళ చేసి ఉండకపోతే మన బ్రతుకు శూన్యం అయినట్లు ఉండాలి. మనము మరి ఈ లోకములో ఉండే వాళ్ళం కాదు అన్నటువంటి అనుభవం, చేదు అనుభవాల మధ్య ఉండి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన కొరకు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని మనము తలంచుకుంటే అది ఎంత అద్భుతమైనది, ఎంత గొప్పదో మనకు అర్థమైతే అప్పుడు మాత్రమే నీవు నాకుంటే చాలు, ఈ లోకంలో నాకేది అక్కరలేదు అని చెప్పగలం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఆ అనుభవంలోనికి మనము రాలేకపోతున్నామంటే దేవుడు మన కొరకు చేసిన వాటి విషయంలో మనకు పెదవులతో, మనకు జ్ఞానముతో మనము అర్థం చేసుకుంటున్నామే కానీ లోతైనటువంటి రీతిలో ఆయన మన కొరకు చేసినటువంటి క్రయం, ఆయన మనకు చెల్లించినటువంటి క్రయాన్ని గురించి మనకు ఇంకా లోతుగా అర్థం కాలేదు అని చెప్పవచ్చు. ఒకవేళ అర్థమైతే ఈ ఉదయకాలం నేను కూడా ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు, నీవుంటే ఈ లోకంలో నాకేది అక్కరలేదు అని చెప్పగలుగుతాం. ఏంటి దేవుడు ఎంత గొప్ప మాట, నాకెవరు వద్దు, నాకెవరు లేరు, నీవుంటే నాకు చాలు అని చెప్పగలిగినంత ఏం చేశాడు ఈ దేవుడు అన్నటువంటి మాటకు మనం వస్తే 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఏది ఎఫెసీ 2:16లో మరొకసారి చదవండి. తన శిలువ వలన ఆదేశమును సంహరించి, ఇక్కడ మొదటి భాగంలో తన శిలువ వలన అంటే ఈ శిలువ అనేటువంటి ఈ శిలువ వలన ఆయన ఏదో ఒకటి చేశాడు అన్న మాట మనకు జ్ఞాపకం చేస్తూ తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అంటే దేవునికి మనుష్యుని పట్ల ఉండబడినటువంటి ద్వేషము ఎలాంటి ద్వేషము అంటే మనుషుని పట్ల అనగా మనుషుని పట్ల కాదు, మనుష్యుడు చేసినటువంటి దేవునికి విరుద్ధముగా మనుషుని ద్వారా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని గురించి దేవుడు ఆలోచించినప్పుడు దేవునికి ఎక్కడ లేనంత ఉగ్రత, ఎక్కడ లేనంత కోపం, ఎక్కడ లేనంత ద్వేషం మానవాళి మీద ఏర్పడినటువంటి ఆ ద్వేషం మనుష్యుని పైన దేవుడు కలిగి ఉన్నటువంటి తన పాప కారణాన్ని బట్టి మానవాళి పైన దేవుడు పెంచుకున్నటువంటి ఆ ద్వేషం మామూలుది కాదు. అది ఎప్పటికీ ఆ ద్వేషం అలా ఉండిపోవలసిందే. అది తీర్చబడగలిగిన, అది తీసివేయబడగలిగినటువంటి సామాన్యమైనటువంటి చిన్న పాపం కాదు మనుషుడు చేసింది. దేవునికే ద్వేషం మానవుని యొక్క పాపము పట్ల. ఆ భయంకరమైనటువంటి ఆ ద్వేషాన్ని, ఆ శిలువ వలన ఆ ద్వేషాన్ని తీసివేయలేదు, ప్రక్కకు నెట్టివేయలేదు, మర్చిపోవడము కాదు, కొట్టివేయడము కాదు. ఆ ద్వేషాన్ని ఏం చేశాడట? మళ్ళీ చెప్పండి. సంహరించడం అంటే చంపేశాడు, దాన్ని లేకుండా చేసేసాడు, దాన్ని కనబడకుండా చేశాడు. చచ్చిపోయినాడు మళ్ళీ కనబడతారేంటి? చనిపోయినవాడు తిరిగి ఎన్నడూ బయటికి రాడు. చనిపోయినవాడు ఎప్పుడూ తిరగడు. చనిపోయినవాడు శక్తి కోల్పోయినవాడు, చనిపోయినవాడు పాతిపెట్టబడినవాడు. దేవుడు తన కుమారుడు
మోసినటువంటి ఆ సిలువ వలన, ఆ సిలువ అనగానే నీవు ఆలోచించవలసిన సిలువ అదే. ఆ సిలువ అనగానే ఏ సిలువ? మెడలో వేసుకునే సిలువ, ఇండ్లల్లో ఉండేటువంటి ఫోటో ఫ్రేములో ఉండే సిలువ, లేక గుడుల్లో గోపురాల్లో ఉండే సిలువ? సిలువలు చాలా ఉన్నాయి క్రైస్తవ సమాజంలో, బయట ప్రపంచంలో. ఏ సిలువ? ఆ సిలువ. ఏ సిలువ అనగా మానవుని యొక్క పాపమును బట్టి ఉగ్రత పెంచుకున్న, ద్వేషం పెంచుకున్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఇచ్చిన ఆ సిలువ వలన మనుష్యుని మీద ఉండబడినటువంటి ద్వేషాన్ని ఆయన ఏకంగా చంపి పారవేశాడు అన్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆ సిలువ ఈ ఉదయకాలము మనము జ్ఞాపకము చేసుకొనవలసిన సిలువ, మనలను రక్షించిన సిలువ, మన కొరకు ప్రాణం పెట్టిన సిలువ, మన పైన ఉండబడిన ద్వేషమును సంహరించిన సిలువ, దేవునికి మనకు సమాధానము కలుగజేసిన సిలువ. ఆ సిలువ, ఆ ద్వేషం సంహరించబడినది. యూదుల అన్యజనులకు వారి పైన ఉన్నటువంటి ద్వేషం, వారి పాపమును బట్టి దేవుడు భయంకరమైనటువంటి ఉగ్రతను, ద్వేషమును కలిగినటువంటి దేవుని కోపం ఈ శిలువ ద్వారా సంహరించబడది అన్నమాట మనకు అర్థమవుతుంది. మనిషి యొక్క పాపమును బట్టి విసిగిపోయిన దేవుడు, కోపపడిన దేవుడు, నీ మీద నా మీద ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని ఆయన సంహరించాడు. ఆ మాట గుర్తుంచుకోబద్దలమై ఉంటున్నాం. ప్రభువా, నేను నీకు విరోధినై, నేను నీకు శత్రువునై ఉండగా నా మీద నీకున్నటువంటి ద్వేషము, నా పాపమును బట్టి నువ్వు ఆ శిలువ ద్వారా సంహరించినావు, తీసివేశావు, ఎప్పటికీ కనబడకుండా. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా, దేని ద్వారా? ఆ శిలువ ద్వారా, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా లేని వారిని, దూరముగా ఉన్న వారిని, వెడలిపోయిన వారిని, సమీపములో లేని వారిని దేవునికి దగ్గరలో ఏకము చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేశాను? తన శిలువ వలన దేవునికి మానవుని పట్ల కలిగి ఉన్న ద్వేషాన్ని సంహరించి ఈలాగున చేశాను. ఒకవేళ దేవునికి నీకు నాకు మధ్య కలిగినటువంటి ఆ ద్వేషము సంహరించబడి ఉండకపోతే ఈరోజు మన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిగా ఉండునో. గనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ వలన మన మీద ఆయన కలిగి ఉన్న ద్వేషాన్ని చంపివేశాడన్న మాట మనకు అర్థం కాకపోతే ప్రార్థన చేస్తాము, లేక కృతజ్ఞత చెల్లిస్తాము, లేకపోతే స్తుతి చెల్లిస్తామేమో కానీ ఆరాధన మాత్రం, అయ్యా నీ ఉంటే నాకు ఏది వద్దు, నీ ఉంటే నాకు చాలు అన్నటువంటి ఆ భావనలోనికి మాత్రము మనము రాలేం. ఈరోజు మనమందరము దేవుణ్ణి అనేక రీతిలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని సంతోషపడుతున్నాం కదా. దేవుడు మంచివాడు, గొప్పవాడని దేవుణ్ణి పొగుడుతూ స్తుతి చెల్లిస్తున్నామని సంతోషిస్తున్నాం కదా. సంతోషమే, మంచిది. అయితే దేవునికి అంతకంటే మించినటువంటి ఆరాధన ప్రభువు తన బిడ్డల నుండి కోరుతున్నాడు. అదేంటంటే, ఆకాశమందు నాకు ఎవరు లేరో, ఈ భూమి మీద నేను నివసిస్తున్నాను, నీ ఉంటే ఈ లోకంలో నాకేది అక్కరలేదు. ఏదైనా నాకు అక్కర, నాకు అవసరత అని అనిపిస్తే అది నీవిస్తావు.
అయితే అన్నీ కూడా నీ తరువాతనే అన్నటువంటి అనుభవంలోనికి మనం రావాలన్నటువంటిది దేవుని సంకల్పం. రెండవది, ఆ సిలువ, తన సిలువ అనబడినటువంటి ఆ సిలువ మనలను ఒక లోతైనటువంటి ఆరాధన అనుభవంలోనికి నడిపించే సిలువ. ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు అని మన ద్వారా చెప్పించగలిగిన సిలువ. ఈ లోకంలో నాకేది వద్దు అని చెప్పించే ఆ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళే ఆ సిలువ ద్వారా దేవునికి మన పట్ల కలిగి ఉన్న ద్వేషం సంహరించబడ్డది. రెండవది, కొలస్సీ 1:20, దేవునికి మనకు మధ్య ఉండబడినటువంటి ద్వేషమును సంహరించినటువంటి అదే సిలువ. 1:20 మరలా ఆయన సిలువ ఇక్కడ మనకు కనబడుతోంది. ఏదైతే దేవునికి మన పైన ఉండబడిన ద్వేషాన్ని సంహరించినటువంటి అదే సిలువ ఇక్కడ మనకు కనబడుతూ నేర్పిస్తున్న మరో సత్యం ఏంటంటే, ఆ సిలువ రక్తము చేత, గట్టిగా చదవండి, సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును. చాలు, అవన్నీ కిందికి లోతైనటువంటి అనేకమైన మనం ఎరుకోవచ్చు. అయితే ఆ సిలువ రక్తము చేత దేవునితో మనకు సంధి చేశాడు, సమాధానపరిచాడు. అక్కడేమో ద్వేషమును సంహరించాడు. అదే సిలువ చేత ఈరోజు మన యొక్క శత్రుత్వాన్ని, మన యొక్క వేరుపరచబడిన దేవుని నుండి మనకు ఆయనకు ద్వేషముంది అంటే ఇద్దరి మధ్య ఏం లేదని అర్థం. నాకు ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంది, ద్వేషం ఉన్నంత మాత్రాన అతనితో నేను మాట్లాడాలు అవి ఇవి చెయ్యను, ద్వేషం దూరంగా పెట్టేస్తాను, ఏదో అనుకుంటాను. అటువంటి వ్యక్తితో ఎవరి మీద నేను ద్వేషం పెంచుకుంటున్నానో ఆ వ్యక్తికి నేను ఎప్పుడు దగ్గరగా ఉండను, ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడను, ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఆ వ్యక్తిని నేను ఏమి అనకపోయినా, ఏమి అనడానికి నా చేత కాకపోయినా, ఆయన్ని కొట్టడం తిట్టడాలు లేకపోయినా, నేను మాత్రము అతని పట్ల నాకు కలిగి ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి నేను దూరంగా ఉంటాను, మాట్లాడడానికి ఇష్టపడను. దేవుడు కూడా మనుషుని పట్ల కలిగి ఉన్నటువంటి పాపాన్ని బట్టి, కలిగి ఉన్న ద్వేషాన్ని బట్టి మానవునితో ఏమాత్రము సంబంధము లేనివానిగా, సంధి లేనివాడిగా, మాట్లాడలేనివానిగా, సమాధానము లేనివాడిగా, దేవుడెక్కడో మనుష్యుడెక్కడో మధ్యలో దూరం పెరిగి సంధి సమాధానము లేని పరిస్థితుల్లో అదే సిలువ ద్వారా, ఆ సిలువ రక్తం ద్వారా ఆయనతో మనకు ద్వేషమును సంహరించడం మాత్రమే కాదు, ద్వేషమును చంపివేయడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని, నిన్ను నన్ను ఆయనకు దగ్గరలోనికి తీసుకుని వచ్చి ఆయనతో సంధి, సమాధానము, సఖ్యత కలిగి ఉన్నట్లు చేసింది అదే సిలువ. ఇది అర్థమైతే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవుంటే నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదని ఒక విశ్వాసి చెప్పకుండా ఉండలేడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రభువు ఒక వ్యక్తిని దేవుడితో సంధి చేసేటువంటి విషయంలో ఒక చక్కని మాట వాడాడు. యేసుక్రీస్తు ప్రభువట శిలువ మీద ఆయన భయంకరమైనటువంటి వేదన పొందుతూ, తట్టుకోలేని భయంకరమైన వేదన ద్వారా ఇక లోకంలో ఆ నొప్పి, ఆ భయంకరమైన నీచమైన జుగుప్స కలిగించేటువంటి రోమా సైనికుల ద్వారా వేయబడినటువంటి ఆ భయంకరమైనటువంటి సిలువను ఇక భరించలేని పరిస్థితుల్లో ఒక పెద్ద కేక వేసినటువంటి కేక, నా దేవా నా దేవా అని వేసినటువంటి ఆ కేక తన తండ్రి అయిన దేవుని హృదయంలో ఎక్కడో కలుక్కుమంటూ గుండె అవిసిపోయినట్లు, ఇక గుండె పగిలిపోయినట్లు అనిపించగా దేవుడు తండ్రి కుమారుని యొక్క కేక విని ముఖాన్ని ఇలా తిప్పుకున్నాడట. చూడ్డానికి కూడా
మనస్సు రాక ముఖాన్ని ఇలా తిప్పుకొనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అనుకున్నాడట, తండ్రి కూడా నన్ను వదిలిపెట్టాడు, ఈ సమయంలో నా తండ్రి కూడా నాకు సహాయము నన్ను విడిపించే పరిస్థితుల్లో లేడు, ఆయన చిత్తములో జరగవలసింది జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభు తనలో తాను సమాధానపరుచుకుంటూ, తండ్రి నీవు నా వైపు చూడకపోతే చూడకపోయావు, కానీ నీవు ఎందు నిమిత్తమో నన్ను ఈ లోకానికి పంపించావో ఈ మానవుని పట్ల నీ కలిగి ఉన్న ద్వేషాన్ని నేను మోసే శిలువ ద్వారా సంహరించాలనే కదా నన్ను పంపించావు, మరి నీతో సంధి చెయ్యాలనే కదా ఈ శిలువను నాకు ఇచ్చావు, నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చడానికి వచ్చి నెరవేర్చబోతున్నటువంటి ఈ సందర్భంలో నీవు నన్ను చూడకపోతే చూడకపోయావు, కానీ ఇదిగో నీవిచ్చిన పనిని నేను ముగించి పాపి అయినటువంటి మనుషుని ఎవరిపైన ద్వేషం పంచుకున్నావో సంహరించినటువంటి ఈ వ్యక్తిని నీతో కలపడానికి కనీసము నీ చెయ్యి కొంచెం ముందుకు చాస్తే నేను ఈ మనుషుని చెయ్యిని నీకు అందించి నీవు నాకు అప్పగించిన పనిని ముగించుకుంటాను అని తండ్రితో ప్రార్థన చేసి ఈ వ్యక్తి యొక్క చేతిని పట్టుకొని దేవుని చేతిని అలా పట్టుకునేటువంటి సందర్భంలో ఈ మనిషి యొక్క చేతులు భయంకరమైనటువంటి పాపముతో, కుళ్ళుతో, కంపుతో నిండి అసహ్యముగా కనబడుతున్నటువంటి తన చేతులు చూచి పరిశుద్ధమైనటువంటి దేవుని చేతులు ముందుకు రాకుండా ఈ మనిషి యొక్క చేతిని కుమారుడు పైకి పైకి లాగుతూ దేవుని చేతిలో కలపాలని ప్రయత్నిస్తున్న కొలది పరిశుద్ధమైన చేతులు, అద్భుతమైన తండ్రి చేతులు వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడక వెనుకకు వెనుకకు లాగుతూ ఉంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ మనుషుని యొక్క చేతిని ముందుకు ముందుకు లాగేటువంటి ఆ ప్రక్రియలో తండ్రి కుమారుని యొక్క రక్తసిక్తమైనటువంటి చేతులు చూశాడట. చేతులన్నీ ముద్ద ముద్దయిపోయిన చేతులు, వ్రేళ్ళు నలిగిపోయిన చేతులు, చేతులకు దిగగొట్టినటువంటి మేకులు, ఆ రూపం, ఆ ముఖం, భయంకరమైనటువంటి రక్తసిక్తమైన చేతులు చూడకనే ఆయన కన్నులు తన కుమారుని చేతిపైన పడి మనసు కరిగి పరిశుద్ధమైన ఆయన చేతులతో మురికి చేతులు కలిగిన ఈ వ్యక్తి చేతులు పట్టుకొని ఆయన చేతిలో పెట్టగా ఆయన గట్టిగా ఆయన చేతులు పట్టుకున్నాడు. అలాగూ ఇద్దరికి ఏం కలిగింది? సంధి కలిగింది. ఆ రోజు యేసయ్య రక్తసిక్తమైన చేతులే తండ్రి చూచి ఉండకపోతే నీవు నేను ఎన్నడూ కూడా దేవునికి దగ్గరయ్యే వాళ్ళం కాదు, ఆయనతో ఎన్నటికీ సంధి కుదిరేది కాదు. ఈ మాట అర్థమైనటువంటి విశ్వాసులు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవుంటే ఈ భూమి మీద లోకంలో నాకేది అక్కర్లేదు. ఇటువంటి గంభీరమైన మాటలు చెప్పడానికి కొన్ని అనుభవాలు కావాలండి. అందరూ చెప్పలేరు, పెదాలతో చెప్పొచ్చేమో. హృదయము తరుక్కుని పోయేటువంటి కొన్ని అనుభూతులు జీవితంలో కళ్ళ ముందు తచ్చాడుతూ ఉంటే ఒక విశ్వాసి, ఒక ఆరాధికుడు, ఒక ఆరాధికురాలు ఈ లోకంలో నాకేది అక్కర్లేదయ్యా నీ ఉంటే చాలు అన్నటువంటి అస్సలు సిస్సలైనటువంటి ఆరాధన చేస్తారు. శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఫిలిప్పు 3:18 కూడా మాట మనం చూస్తాం, చదువుతారా? ఫిలిప్పు 3:18 త్వరగా రావాలి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నటువంటి నిన్ను నన్ను ఆయనతో ఎన్నడూ సంధి కుదరని, ఆయనతో ఎన్నడూ సమీపంలో కూడా రాలేనటువంటి నిన్ను నన్ను
సిలువకు శత్రులుగా ఉండగా ఆ సిలువ చేతనే దేవునితో నీకు నాకు ఏం కుదిర్చాడు? సంధి కూర్చాడు. మూడవ అనుభవం అదే కొలసీలో 2:14 కొలసీలకు రాసిన పత్రిక 2:14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన చాలు. 13-14 వచనములో మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన ఒక పత్రం, మన మీద రుణముగా అప్పుబడిన ఒక పత్రం. ఈ పత్రం మామూలు పత్రం కాదు, విరోధముగా ఉన్న పత్రం. ఈ పత్రములో కొన్ని వ్రాత మూలకమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. పిచ్చి గీతలు కాదు, ఇది పత్రం. దానిలో రాయబడినటువంటివి అన్నీ కూడా మనకు విరోధముగా నిద్ర పట్టనివ్వని అంశాలు దానిలో ఉన్నాయి. అది అప్పు పత్రం. వ్రాతమూలకమైనటువంటి పత్రం ఒకటి నీకు విరోధంగా ఉండగా, ఆ వ్రాతమూలకమైన పత్రములో నీవు అప్పుపడ్డావు, నీవు రుణపడ్డావు. అది రుణపత్రం. దాని మీద కొంతమంది విట్నెస్లు ఉన్నారు. ఆ విట్నెస్లు నీవు చేసిన, నేను చేసిన అక్రమం, ప్రతి పాపాన్ని గురించి సాక్ష్యము చెప్పగలిగినటువంటి ఆ సీసీ కెమెరాల లాంటి భూమి, ఆకాశం, సముద్రం, పుట్టలో, గుట్టలో, చంద్రుడు, వీరందరూ విట్నెస్గా సంతకం పెట్టినటువంటి రుణపత్రం, విరోధముగా ఉన్న రుణపత్రం. ఏం చేశాడు? ఆ పత్రాన్ని ఏం చేశాడు? దేనికి కొట్టాడు? మేకులతో గోడకు కొట్టి కాదు, ఊడిపోద్ది. మేకులతో చెక్కకు కాదు, ఊడిపోద్ది. మేకులతో ఎక్కడో కాదు, కొట్టింది సిలువకు. ఇది ఏ సిలువ? ఆ సిలువ దేవునికి మన మీద ఉండబడిన ద్వేషాన్ని సంహరించిన సిలువ. ఇది ఏ సిలువ? ఇది ఆ సిలువ. శత్రువులుగా ఉన్నటువంటి దేవునికి మనకు సంబంధం, సంధి కుదిర్చినటువంటి పరిస్థితుల్లో ఆయనకు సంధి కుదిర్చినటువంటి ఆ సిలువ. ఏ సిలువ? పాపపు రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టించుకున్నటువంటి సిలువ. సిలువకు కొట్టి దాని మీద ఉందే కంటెంట్స్ ఉన్నాయిగా, చేవ్రాత ఉందిగా, నేను, నీవు, నాకు, నీకు విరోధముగా ఉండబడినటువంటి ఆ రుణపత్రంలో మన బ్రతుకు, మన నీచపు జీవితం, దేవునికి విరోధమైనటువంటి మన పాడు బ్రతుకు వ్రాయబడినటువంటి ఆ చేవ్రాతను ఏం చేశాడు? రుణపత్రాన్ని మేకులతో కొట్టడమే ఒకటైతే, ఆ రుణపత్రములో ఉండబడిన కంటెంట్స్ మనకు కనబడకుండా ఏం చేశాడు? తుడిచివేసి, అంటే ఏదో అడ్డం కూడా ఉందన్నమాట. విరోధమే కాదు, మనకు విరోధంగా ఉండేదే కాదు, దానిలో ఉండబడిన చేవ్రాత మాత్రమే కాదు, అది మనకు అడ్డంగా ఉన్నటువంటిది. ఆ అడ్డాన్ని ఏం చేశాడు? ఆ మాట చూడండి, ఎత్తివేశాడు, తీసివేశాడు కాదు. ఆ ద్వేషమును తీసివేశాడు కాదు, సంహరించాడు. ఇక్కడ అడ్డాన్ని ఏం చేశాడు? ఎత్తివేశాడు. రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టాడు.
దానిలో వ్రాయబడి మనకు భయము కలిగిస్తున్న రాత్రుల్లో, నిద్ర రానివ్వని రాత్రుల్లో ఆ పత్రము కనబడినప్పుడల్లా, ఒక వ్యక్తికి మనము 50 లక్షలు 20 లక్షలు బాకీ ఉన్నప్పుడు ఆ డబ్బు తీసుకునేటప్పుడు మనం రాసిచ్చిన పత్రం ఉంది చూసారా, స్టాంప్ వేసి, రెవెన్యూ స్టాంప్ వేసి 4 విట్నెస్ సంతకాలు పెట్టి తీసుకున్నటువంటి ఆ 20 లక్షలు 30 లక్షలు ఇవ్వలేని పరిస్థితుల్లో వాడు బెదిరిస్తూ ఉంటే, పరువు బజార్న వేస్తాము అంటుంటే, వారికి వీరికి తెలిసిపోతుంటే, ఇవ్వలేని నా పరిస్థితి నేను గమనించినప్పుడు, కళ్ళ ముందు పరిస్థితులు అంధకారంగా కనిపిస్తున్నప్పుడు, ఇక నాకు చావే గతి అనుకుంటున్నప్పుడు, రాత్రులు నిద్ర రాకుండా ఆ రుణపత్రము నాకు కనబడుతూ, ఆ రుణపత్రములో ఉండబడిన అక్షరాలు భూతద్దంలో నాకు కనబడుతున్నట్లు నాకు కనబడుతూ ఉంటే, ఆ రుణపత్రములో ఉండబడిన అక్షరాలన్నీ కనబడకుండా తుడిచివేయడం మాత్రం కాకుండా, అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు. ఇది అర్థమైతే, ఒక విశ్వాసికి, ఒక ఆరాధికునికి అర్థమైతే, తప్పక ఈ ఆరాధన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే ఈ లోకంలో నాకేది అక్కరలేదు, నీవిస్తే తప్ప, నేను కలిగి ఉండాలని నీవు ఆశించి నాకు ఇస్తే తప్ప, అది నా కుటుంబమైన, నా భార్య, నా పిల్లలైనా, నా ఉద్యోగమైనా, నీ తరువాతనే నీవు నాకుంటే ఏది అక్కరలేదు అన్నటువంటి అనుభవంలోనికి ఈ అనుభవాలు తప్పక తీసుకుని వస్తాయి. రుణపత్రాన్ని మేకులతో కొట్టాడు, రుణపత్రములో ఉండబడిన చేతి వ్రాతను తుడిచివేశాడు, ఆ రుణపత్రం అడ్డం లేకుండా ఎత్తిపారవేశాడు, ప్రభువుతో మనలను జీవింపజేశాడు. దేని ద్వారా? ఆ సిలువ వలన. అన్నీ ఆ సిలువ వలనే. ఎవ్రీథింగ్ త్రూ హిస్ క్రాస్ ఓన్లీ. Without cross you have no value at all. సిలువ నీకు విలువను పెంచుతోంది. సిలువ లేని జీవితం శూన్యం. ఆ సిలువ నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచి, సంధిపరిచి, ఆయన ద్వేషాన్ని సంహరించి, రుణపత్రాన్ని ఎత్తివేసి, చివరి అనుభవం అదే కొలసి 2:15. ఆయన ప్రధానులను అధికారులను ఏం చేశాడు? నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా. ఇక్కడ ఎవరో వారిని అంటున్నాడు. ఎవరిని గురించి చెబుతూ వారిని పట్టాడు, తెచ్చాడు, ఓపెన్గా నిలవబెట్టాడు. ఎవరో వీరు? హూ ఆర్ దిస్ పీపుల్? ప్రధానులు, అధికారులు. వీరు ఏమి కలిగి ఉన్నారు? ఆయుధములు కలిగి ఉన్నారు. ఆయుధాలను ఏం చేశాడు? ఆయుధాలు ఎందుకు కలిగి ఉన్నారంటే, జయోత్సాహము చేసుకోవడానికి, వేడుకలు చేసుకోవడానికి, పండగ పబ్బం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అనుకున్నది సాధించాం, యేసయ్యను చంపాం, పాతి పెట్టాం, ఫినిష్ అయిపోయింది. ఇక రేపు పటాకులు కాల్చి వేడుకలు జయోత్సాహము చేసి డప్పు కొట్టుకుందామని ఆయుధము కలిగిన వారందరూ సిద్ధంగా ఉండగా, ఆయన వారిని ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు.
దేని ద్వారా? ఆ శిలువ ద్వారా. పట్టాడు, తెచ్చాడు, ఓపెన్గా నిలబెట్టాడు. చేతుల్లో ఆయుధాలు లేవు, తలల కిందికి ఉంచారు. జయోత్సాహము వారు చేసుకోవాలనుకుంటున్న జయోత్సాహము ఎవరి మీద ద్వేషాన్ని సంహరించాడో, ఎవరు సంధి చేయబడ్డారో, ఎవరి రుణపత్రం మీకుడుతో కొట్టబడదో వారు జయోత్సాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉదయకాలం బెర్షెబా సంఘంలో కూర్చున్నటువంటి ఆరాధన చేయడానికి ఆశపడుతున్నటువంటి సహోదరి సహోదరులు, ఇది జయోత్సాహం చేసుకునే సమయం. నిన్ను నన్ను పట్టి కొట్టి అవమానపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధము కలిగినటువంటి ప్రధానులు వారిని నిరాయుధులుగా చేశాడు. జయోత్సాహము నీకు నాకు కలగ చేయనట్లు ఆయన తిరిగి లేచాడు. శత్రువుకు సిగ్గు కలుగ చేశాడు ఆ శిలువ వలన. మనము చూచినటువంటి 4 అనుభవాలు ఒకటే శిలువ. ఆ శిలువ వలన ఈ శిలువ నీకు అర్థమైతే, ఈ శిలువ నీకు జీర్ణమైతే, ఈ శిలువ నీవు గ్రహించగలిగితే, ఈ ఉదయకాలం 73వ కీర్తన 25వ వచనం నీవు సొంతం చేసుకుంటావు. అది నీ అనుభవం అవుతుంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవుంటే ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. రండి, ఈ అనుభవాలతో మనము ప్రభువును ఆరాధించడానికి ముందు 4 అనుభవాలు మీతో పంచుకున్నాను. అవేంటో ఒకసారి మీరు చెబితే విని మనం ఆరాధనకి వెళ్దాం. నంబర్ 1, ఆ శిలువ వలన ద్వేషం సంహరించబడ్డది. 2వది, ఆ శిలువ వలన దేవునితో సంధి చేయబడ్డాం. ఆ శిలువ వలన మన పైన ఉండబడిన రుణపత్రం మేకులతో కొట్టబడ్డది. ఆ శిలువ వలన జయోత్సాహముతో ప్రభువును స్తుతించడానికి వారిని నిరాయుధులుగా చేసి జయోత్సాహం యొక్క అనుభవాన్ని మనకు ఆ శిలువ వలన ఇచ్చాడు. ఒకవేళ ఈ అనుభవం నీ జీవితంలో వాస్తవం అనిపిస్తే ఈ మాట చెప్పు, ప్రభా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని అనలేకపోతున్నా. ఆ అనుభవంలో నేను లేను. హృదయంలో మనసులో ఒక తీర్మానం చేసుకుంటూ మనసులో ప్రార్థన చేసుకో, ప్రభా ఈ అనుభవం నాకు దయచేయి. ఆ మాట చెప్పలేకపోతున్నా. ఈ లోకంలో నాకేది అక్కరలేదు అనబడిన మాట అనడానికి ధైర్యం చేయలేకపోతున్నా. అన్ని నాకు కావాలనుకుంటున్నా. నీవే తర్వాత నిన్ను దూరంగా ఉంచుతున్నా. లోకంలోనివి చాలా నాకు కావాలి కావాలి అనుకుంటూ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారో అన్నటువంటి ప్రశ్న నా జీవితంలో నేను అనలేని అనుభవాలు ఉన్నాను. నన్ను అలాగన సిద్ధపరచు ప్రభువా, నీ కొరకై ఆరాధించేటువంటి ఒక పనిముట్టుగా సాధనంగా చేయమని హృదయములో ప్రభువును ప్రార్థిస్తూ హృదయంలో తీర్మానం చేసుకుంటూ ఆరాధనలో ఆ మాట నీవు చెప్పగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ప్రభు అలాంటి ఆరాధన కొరకు మనం సిద్ధం చేయనుగాక.